బ్రేకింగ్ న్యూస్. ఇది పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ తన ఆర్మీని అమ్మకానికి పెట్టింది. ఇది నేను చెబుతున్న మాట కాదు, పాకిస్తాన్ జర్నలిస్ట్ చెబుతున్న మాట. ఈ విషయాన్ని పాకిస్తాన్ జర్నలిస్టే బయటపెట్టారు. పాకిస్తాన్ ఇజ్రాయెల్కు తన సైన్యాన్ని పంపించడానికి బేరాలు కుదుర్చుకుంది. గాజా ఇజ్రాయెల్ మధ్య, హమాస్కి ఇజ్రాయెల్కి మధ్య వార్ జరుగుతూ ఉన్నప్పుడు 20,000 మంది సైనికులను ఇజ్రాయెల్కి మద్దతుగా పంపించడానికి అసీం మునీర్ బేరసారాలు నిర్వహించాడు. ఒక్కొక్క సైనికుడికి $10,000 ఇవ్వాలి అని ఇజ్రాయెల్తో మాట్లాడాడు అసీం మునీర్. కానీ ఇజ్రాయెల్ కేవలం ఒక్కొక్క సైనికుడికి $100 మాత్రమే ఇస్తాను అని అనడంతో ఇద్దరి మధ్య బేరం కుదరలేదు అని తెలుస్తోంది. ఇది తాజాగా ఇప్పుడు బయటకు వచ్చింది. దీంతో పాకిస్తాన్లో ఉన్న ప్రతిపక్షాలు అసీం మునీర్ పై దుమ్మెత్తి పోస్తున్నాయి. అలాగే పాకిస్తాన్ ప్రధానమంత్రిపై కూడా దుమ్మెత్తి పోస్తున్నాయి. దీనికి సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం తన ఆఫ్ఘనిస్తాన్ డిఫెన్స్ తన అఫీషియల్ సైట్లో కూడా పోస్ట్ చేసింది. తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేసింది. పాకిస్తాన్ జర్నలిస్ట్ ఈ విషయాన్ని బయట పెట్టారు. దీనిపై కొంత రచ్చ జరుగుతోంది అంటూ ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ పోస్ట్ చేసింది. ఇప్పుడు షబాజ్ షరీఫ్, మునీర్ ఇద్దరు పాకిస్తాన్కి ఏం సమాధానం చెప్తారు, పాకిస్తాన్ ప్రజలకు ఏం సమాధానం చెబుతారు అనే విషయం పైన ఆసక్తి కనిపిస్తుంది. మనం చూసాం, గాజాలో హమాస్కి ఇజ్రాయెల్కి మధ్య వార్ నడిచింది. సుదీర్ఘ కాలం పాటు వార్ నడిచింది. లక్షలాది మంది అక్కడ ప్రాణాలు కోల్పోయారు, వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం గాజా ఇప్పట్లో కోలుకునే ప్రసక్తే లేనట్టుగా కనిపిస్తూ ఉంది. సరిగ్గా అదే సమయంలో ఇజ్రాయెల్కి మద్దతుగా తమ సైనికులను పంపించడానికి అసీం మునీర్ ఇజ్రాయెల్ ప్రభుత్వంతో మంత్రాలు జరిపాడు. మొసాద్తో కూడా మాట్లాడాడు. అయితే ఒక్కొక్క సైనికుడికి $10,000 ఇవ్వాలని అడిగాడు. ఇప్పటికే కరువులో ఉన్న పాకిస్తాన్, మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. పాకిస్తాన్కి ఇజ్రాయెల్కి మధ్య సైనికులను పంపించడానికి, పాకిస్తాన్కి ఇజ్రాయెల్కి మధ్య సైనికులను పంపించడానికి డీల్ కుదిరింది. అసలే కరువులో ఉన్న పాకిస్తాన్ తన సైనికులను పంపించడానికి ఇజ్రాయెల్తో డీల్ కుదుర్చుకుంది. $10,000 అడిగింది. $10,000 ఇస్తే అంటే సుమారు ఒక్కొక్క సైనికుడికి $9 లక్షల రూపాయలు. ఒక్కొక్క సైనికుడికి $9 లక్షల రూపాయలు చెల్లిస్తే తమ సైనికులను సుమారు 20,000 మంది సైనికులను పాకిస్తాన్ నుంచి ఇజ్రాయెల్కి పంపించడానికి అంగీకరించినట్టుగా తెలుస్తోంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం కేవలం $100 ఇస్తామని చెప్పింది. అంటే 8,000 నుంచి 9,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. ఇది ఒక రకంగా పాకిస్తాన్కి తీవ్ర అవమానకరంగా భావించాలి. అంటే మీ అవసరం మాకు వద్దు, మీ సైనికులు మాకు వద్దు అని చెప్పకనే చెప్పింది ఇజ్రాయెల్ అనే భావించాలి అనే మాటలు కూడా మనకి వినిపిస్తూ ఉన్నాయి. ఈ డీల్ గురించి బయటపెట్టింది పాకిస్తాన్ జర్నలిస్ట్ అస్మా సిరాజీ అనే పాకిస్తాన్ జర్నలిస్ట్ ఈ డీల్ బయటపెట్టాడు. మనం చూసాం, ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇజ్రాయెల్ మనకు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చింది. ఎప్పుడు ఇజ్రాయెల్ పాకిస్తాన్ని నమ్మిన పరిస్థితి లేదు. కానీ అమెరికా ఇజ్రాయెల్కి సహాయం చేస్తూ ఉంది. అమెరికాకు దగ్గరయ్యే ప్రయత్నం ఇటు పాకిస్తాన్ చేస్తూ ఉంది. అందుకే పాకిస్తాన్ ఇజ్రాయెల్తో ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంది. అసలే కరువులో ఉంది. మొన్న IMF నుంచి కొంచెం భారీగా లోన్ తెచ్చుకున్నారు. కానీ సైనికులను తాకట్టు పెట్టి కొంత డబ్బులు తెచ్చుకోవాలని అనుకుంది ఈ పాకిస్తాన్ ప్రభుత్వం. ఈ అసీం మునీర్, ఈ షహబాజ్ షరీఫ్ తమ సైనికులను ఇజ్రాయెల్కు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవాలని అనుకున్నారు. కానీ ఇజ్రాయెల్ అవమానకరంగా మాట్లాడింది. కేవలం $100 ఎక్కడ, $10,000 ఎక్కడ? అంటే ఒక్కొక్క సైనికుడు తలకు తాకట్టుకు $9 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తుంది పాకిస్తాన్. అంటే ఎంత కరువులో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత అవమానానికి గురైందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇజ్రాయెల్ పాకిస్తాన్ ఎంత అవమానించిందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ విషయాన్ని పాకిస్తాన్ మాత్రం ధృవీకరించడం లేదు. పాకిస్తాన్ ఈ విషయాన్ని ఖండిస్తోంది. అటు ఇజ్రాయెల్ కూడా ఈ విషయాన్ని ఎక్కడ అధికారికంగా బయటపెట్టలేదు. కానీ ఈ వార్త బయటకు వచ్చేలాగా చేసింది లోపాయికారంగా ఇజ్రాయెలే ఉంది. ఇజ్రాయెలే ఈ వార్తను పాకిస్తాన్కి చెందిన ఒక జర్నలిస్ట్కు పంపించింది. ఆ కారణంగానే ఈ వార్త బయటకు వచ్చింది, ఈ విషయం బయటకు వచ్చింది అని పాకిస్తాన్లో ఉన్న కొంతమంది అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఎప్పుడైతే పాకిస్తాన్కు చెందిన పాకిస్తాన్ జర్నలిస్టే ఈ విషయాన్ని బయట పెట్టడంతో పాకిస్తాన్లో ఉన్న ప్రతిపక్షాలు ఇప్పుడు దుమ్మెత్తిపోస్తాయి. చూడండి ఒకసారి, అదో బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ఆఫ్ఘనిస్తాన్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. పాకిస్తాన్కు చెందిన ఫేమస్ జర్నలిస్ట్ అస్మా సిరాజీ ఈ విషయాన్ని బయట పెట్టారు అని చెప్తోంది. మునీర్ $10,000 డిమాండ్ చేశాడు అని. గాజాకు ఇజ్రాయెల్కు సైనికులను పంపించడానికి గాజాలో
హమాస్పై పోరాటానికి అక్కడికి సైనికులను పంపించడానికి మున్నీర్ $10,000 డిమాండ్ చేశాడు అని మనం చూసాం. పాకిస్తాన్లో హమాస్ని సపోర్ట్ చేస్తున్న ఒక పార్టీ, పాకిస్తాన్లో పుట్టుకొచ్చిన ఒక పార్టీ పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని, ఇజ్రాయెల్కు అనుకూలంగా అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని సపోర్ట్ చేసింది అని వాళ్ళు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తే వాళ్ళని కాల్చి పారేసింది పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వం. సో పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు ఇజ్రాయెల్కి అనుకూలంగా సైనికులను పంపించడానికి ఒక్కొక్క సైనికుడిని $10,000 తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేసింది. డీల్ ఆగిపోయింది. ఎందుకంటే వీళ్ళేమో $10,000 అడిగారు, $9 లక్షల అడిగారు. వాళ్ళేమో కేవలం $9,000 ఇస్తామని చెప్పడంతో ఈ డీల్ ఆగిపోయిందని చెప్పారు. ఒకవేళ అంటే ఇజ్రాయెల్ ఈ డీల్ అవసరం లేదు అనే భావించింది అనుకోవాలి. మీ సైనికుల్లో అంత సత్తా లేదు అని బహుశా ఇజ్రాయెల్ భావించిందో, లేదు అంటే మీ సైనికులు ఒక రోజు కూలీల కింద భావిస్తున్నామని చెప్పాలి అనుకుందో. $100 మాత్రం ఇస్తామని పాకిస్తాన్కి చెప్పడంతో ఈ డీల్ ఆగిపోయింది. ఆ తర్వాత ఎవరు కావాలి సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు కాల్పుల విరమణ, అమెరికా చొరవతో కాల్పుల విరమణ కూడా చోటు చేసుకుంది. తాజాగా ఈ విషయం బయటకు వచ్చింది. ఈ విషయం ఎలా బయటకు వచ్చింది, ఎందుకు బయటకు వచ్చిందని పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వం మల్లగొల్లాలు పడుతోంది. ఒక దశలో పాకిస్తాన్లో లోపాయికారిగా జరుగుతున్న చర్చ ఏంటి అంటే ఈ విషయాన్ని ఇజ్రాయెలే బయటపెట్టింది అని. ఇజ్రాయెల్ ఈ విషయాన్ని బయటపెట్టింది. పాకిస్తాన్కి ఎవరినైనా అనుమానించడం, ఎవరిపైనైనా నోరు పారేసుకోవడం పాకిస్తాన్కి బాగా అలవాటు. ఇప్పటికే అటు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తున్నా, లేదు పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్ చెందిన ఒక ఉగ్రవాద స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు అన్న దానికి భారతే కారణం అని చెప్తున్నారు. ఒకవేళ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్పై తిరుగుబాటు చేసినా, లేదు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తానీ సంస్థ పాకిస్తాన్కి చుక్కలు చూపించినా దానికి భారతే కారణం అంటూ ఉంటుంది. అంటే పాకిస్తాన్కి బహుశా ఇది నిజమైన ప్రూఫ్స్ వస్తే అవును మేము ఇలాంటి ఒప్పందం కుదుర్చుకోవాలనుకున్నాం కానీ భారత్ అడ్డుకుంది అని మళ్ళీ తర్వాత కూడా చెప్తారేమో. అంటే అసత్యాలు చెప్పడం పాకిస్తాన్కి బాగా అలవాటైన పని కాబట్టి. సో ఇప్పుడు పాకిస్తాన్లో ప్రతిపక్షాలు మాత్రం దీన్ని నమ్ముతున్నాయి. తమ దేశ పాలకులు, తమ దేశ ఆర్మీ చీఫ్ ఈ విధమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు అని మేము నమ్ముతున్నామని పాకిస్తాన్లో ప్రతిపక్షాలు అంటూ ఉన్నాయి. ఎందుకంటే షహబాజ్ షరీఫ్ని కానీ అసీం మున్నీర్ని కానీ పాకిస్తాన్లో ఉన్న పాలకులు, పాకిస్తాన్లో ఉన్న ప్రతిపక్షాలు నమ్మడం లేదు. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకునే ఉండుంటారు అని పాకిస్తాన్లో ఉన్న ప్రతిపక్షాలు అంటూ ఉన్నాయి. అందుకే దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలని అంటూ ఉన్నాయి. ఒకవేళ నిజంగా విచారణ జరిపించే అవకాశం ఉంటుందా? విచారణ జరిపిస్తే వచ్చే వాస్తవాలు ఏంటి? ఒకవేళ ఆర్మీని $10,000 తాకట్టు పెట్టాలి అనుకున్నప్పుడు ఇజ్రాయెల్ కేవలం $100 ఇస్తామని అనుకున్నప్పుడు అది ఎటువంటి అవమానకరంగా పాకిస్తాన్ ఫీల్ అయింది అనే విషయం మున్నీర్ కానీ షహబాజ్ షరీఫ్ కానీ చెప్పాలి. ఎందుకంటే ఇది పాకిస్తాన్ పరువు ప్రపంచవ్యాప్తంగా మరోసారి పోయినటువంటి ఘటనగానే భావించాలి అని చాలా మంది అంటూ ఉన్నారు. అందుకే పాకిస్తాన్ మాత్రం దీన్ని అధికారికంగా ధృవీకరించడం లేదు, కానీ లోపాయికారిగా మాత్రం ఈ విషయం బయటికి అలా వచ్చింది అని అనుకుంటూ ఉన్నారు. పాకిస్తాన్కు చెందిన అస్మా షిరాజీ అనే జర్నలిస్టే ఈ విషయాన్ని బయట పెట్టడం ఇక్కడ గమనించదగినటువంటి విషయం. గతంలో కూడా మనం చూసాం ఆపరేషన్ సింధూర్ సమయంలో చావు దెబ్బలు తిన్న పాకిస్తాన్ మాదే పై చేయి అని చెప్పిన సందర్భాన్ని చూసాం. పైగా ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ సైనికులు రాజీనామాలు చేశారు. తమ సైన్య పదవికి, ఉద్యోగాలకి రాజీనామాలు చేశారు. ఎందుకంటే భారత్తో మేము కొట్లాడలేమని. అలాగే అసీం మున్నీర్ కూడా తమ ఫ్యామిలీని విదేశాలకు పంపించేశాడు. తను కూడా పారిపోవడానికి, విదేశాలకు వెళ్ళిపోవడానికి కొన్ని ప్రయత్నాలు చేశాడు అంటూ వార్తలు వచ్చాయి. సో ఇలాంటి పిరికి పందల సైన్యం ఉన్న పాకిస్తాన్ ఏకంగా $10,000 ఒక్కొక్క సైనికుడిని మీకు తాకట్టు పెడతాం, మీకు పంపిస్తామంటే అందుకే ఇజ్రాయెల్ నమ్మలేకపోయింది. పిరికి సైన్యం మా దగ్గరకు వచ్చి ఏం చేస్తుందని. నిజానికి ఇజ్రాయెల్ సైన్యం చాలా ధైర్యవంతమైనటువంటి సైన్యం. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. సో ఇజ్రాయెల్ సీక్రెట్ ఏజెంట్స్ చాలా పటిష్టంగా ఉంటారు. వాళ్ళకి ఏ దేశ సైన్యం ఎంత పటిష్టమైందో వాళ్ళకి తెలుసు. అందుకే పిరికి లక్షణాలు ఉన్న పాకిస్తాన్ సైనికులను తీసుకుంటే అది వాళ్ళ సైనికులకు కూడా ఎక్కడ ఒబ్బుతుందోననే అనుమానం అప్పుడు ఇజ్రాయెల్ కూడా వచ్చి ఉండొచ్చు. బహుశా కారణం ఏదైనా కానివ్వండి, మీ సహాయం మాకు అవసరం లేదు అన్నట్టుగా రిప్లై ఇచ్చారు. కేవలం $100 మాత్రమే ఇస్తాం మీ ఒక్కొక్క సైనికుడికి అని చెప్పడంతో పాకిస్తాన్ ఆ డీల్ నుంచి ఉపసంహరించుకుంది. కానీ చాలా డిమాండ్ చేసినట్టుగానే తెలుస్తోంది.
చాలా ప్రయత్నాలు చేశారు. ఒక్కొక్క సైనికుడి దగ్గర $10,000 తీసుకుని సుమారు 20,000 మంది సైనికులను ఇజ్రాయెల్కి అనుకూలంగా గాజాకు పంపించాలని అనుకున్నారు. అక్కడ ఒకవేళ ఆ సైనికులు చనిపోయినా పర్లేదు, వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అని పాకిస్తాన్ భావించింది. అందుకే $10,000 ఒక్కొక్క సైనికుడిని తాకట్టు పెట్టాలనుకుంది. కానీ ఈ డీల్ మాత్రం కుదరలేదు. సో ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ ధృవీకరిస్తోంది. పాకిస్తాన్ జర్నలిస్ట్, అదిగో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు, పాకిస్తాన్ జర్నలిస్ట్ ఎవరైతే ఈ డీల్ని బయట పెట్టారో, ఈ లావాదేవీలను బయట పెట్టారో, ఆ జర్నలిస్ట్ ఫోటోగ్రాఫ్ను కూడా అక్కడ ప్రచురించి ఆఫ్ఘనిస్తాన్ డిఫెన్స్ ఈ విషయాన్ని బయటపెట్టింది, ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సో ఇప్పుడు మరి చూద్దాం ఈ పాకిస్తాన్ జర్నలిస్ట్ పైన అక్కడి పాకిస్తాన్ ప్రభుత్వమో లేదంటే ఆర్మీనో లేదంటే వాళ్ళు పెంచి పోషించే ఉగ్రవాదులు మరి ఏదైనా కక్షపూరిత చర్యలకు దిగుతారా? ఇప్పుడు ఆమె అక్కడ ఉండగలుగుతుందా? ఈ జర్నలిస్ట్ పాకిస్తాన్లో ఉండగలుగుతుందా? ఏం జరుగుతుందో మనం చూద్దాం. కానీ పాకిస్తాన్లో ఉన్న ప్రతిపక్షాలు మాత్రం అసలు ఏం జరిగింది, దీని వెనుకున్న వాస్తవాలు ఏంటో బయట పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నాయి. చూద్దాం ప్రభుత్వం దీన్ని ఏ విధంగా, పాకిస్తాన్ ప్రభుత్వం దీన్ని ఏ విధంగా డీల్ చేస్తుందో. అండ్ మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ సైనికులను ఇజ్రాయెల్కి తాకట్టు పెట్టాలి అని పాకిస్తాన్ అనుకుంది అనే బయటకు వస్తున్న వార్తలపై, ఆఫ్ఘనిస్తాన్ కూడా ధృవీకరించిన ఈ వార్తలపై, పాకిస్తాన్ జర్నలిస్టే ఇన్వెస్టిగేషన్ చేసి బయటపెట్టిన ఈ వార్తలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియజేయండి.